హలో గైస్! వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్టార్టప్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? స్టార్టప్స్‌లో వర్క్ చేయడం వల్ల, అలాగే పర్క్స్ అండ్ బెనిఫిట్స్ ఏముంటాయో చూద్దాం. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకేమైనా డౌట్స్ వస్తే డూ కామెంట్ ఔట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. సో, జనరల్‌గా స్టార్టప్ అంటే మనం ఏం చెప్పుకుంటాం? టీమ్ ఆఫ్ లెస్ దెన్ 50 ఆర్ 80. సో, లెస్ దెన్ 50 పీపుల్ ఆర్ లెస్ దెన్ 80 పీపుల్ ఉండే కంపెనీస్‌ని మనం స్టార్టప్స్ అని అంటుంటామనమాట. సో, ఇప్పుడు మీరు స్టార్టప్‌లో వర్క్ చేస్తున్నారంటే నంబర్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సుంటుంది. సపోజ్ సింగిల్ పర్సనే ఐటీ డ్యూటీస్ పెర్ఫార్మ్ చేయాల్సుంటుంది. కొన్ని సిట్యుయేషన్స్‌లో అలాగే మార్కెటింగ్ చూసుకోవాల్సుంటుంది. అలాగే హైరింగ్ చూసుకోవాల్సుంటుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ చూసుకోవాల్సుంటుంది. లైక్ డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి మీకు. ఆహ్, ఫస్ట్‌లోనే మీకు హెక్టిక్‌గా అనిపించొచ్చు. బట్ లాంగ్ టర్మ్‌లో అది మనకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు చేయడం వల్ల. సమ్‌టైమ్స్ మీకు వర్క్ తెలియకపోవచ్చు. లైక్ మార్కెటింగ్ అనేది డిఫరెంట్ డిపార్ట్‌మెంట్. బట్ మీకు తెలీదు. బట్ మీరు అది నేర్చుకొని చేయాల్సొస్తుంది కొన్ని సిట్యుయేషన్స్‌లో. ఆ టైంలో మీకు హెక్టిక్ అనిపించొచ్చు. బట్ నాలెడ్జ్ యూ గెయిన్డ్ ఇన్ ద టైమ్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఇన్ ఫ్యూచర్ అనమాట మీకు. అంటే మనము ఒకే కంపెనీలో ఉండం కదా! లైక్ లాంగ్ టర్మ్‌లో మనం బెటర్ కెరియర్ పరంగా వేరే కంపెనీస్‌కెళ్తుంటాము. లైక్ పెద్ద కంపెనీస్‌లో వర్క్ చేస్తుంటాం. సో, ఇక్కడ మీరు నేర్చుకున్న స్కిల్ అంతా కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందనమాట. అది కెరియర్ గ్రోత్‌లో ఆహ్, ఒక మంచి యాస్పెక్ట్ అవుతుంది. లైక్ ఇప్పుడు అట్మాస్ఫియర్ విషయానికొస్తా జనరల్ టాపిక్స్ ఇవి. ఆహ్, అట్మాస్ఫియర్ విషయానికొస్తే సమ్ ఎంఎన్‌సీస్‌లో మీకు డ్రెస్ కోడ్ కూడా పర్టిక్యులర్‌గా ఉంటుంది. స్ట్రిక్ట్‌గా డ్రెస్ కోడ్ అనేది ఫాలో అవ్వాల్సుంటుంది. లైక్ స్టార్టప్స్‌లో అలా ఉండదు మీకు. రిలాక్స్డ్ డ్రెస్ కోడ్ ఉంటుంది. పర్టిక్యులర్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవనమాట. సో, అలాగే ఆహ్, కొన్ని స్టార్టప్స్‌లో మీల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీల్స్ అండ్ స్నాక్స్ కూడా. ఇవి జనరల్ యాస్పెక్ట్స్. నేను పర్క్స్ కిందకి చెప్తున్నాను. సపోజ్ ఇప్పుడు మీరు బయటున్నారు. వేరే దగ్గర వర్క్ చేస్తున్నారు. లైక్ పీజీస్, రెంట్స్‌కనే ఖర్చయిపోతుంది. ఫుడ్ అండ్ షెల్టర్‌కే మెయిన్ మన మనీ అంతా ఖర్చయిపోతుంది. అలా కాకుండా మీల్స్ అండ్ స్నాక్స్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం వల్ల హెల్ప్‌ఫుల్ అవుతుంది కదా! సో, అది వన్ ఆఫ్ ద బెనిఫిట్ అనమాట స్టార్టప్స్‌లో. కొన్ని స్టార్టప్స్‌లో అది ఉంటుంది మీకు. అండ్ అలాగే గేమ్స్ అండ్ యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే లిమిటెడ్ పీపుల్ ఉండడం వల్ల ఇక్కడేమవుతుందంటే గ్యాప్స్ ఎక్కువ రావన్నమాట ఎంప్లాయీస్ మధ్యలో. ఆహ్, లైక్ మీ సీనియర్స్ మీతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు. మీరు అలాగా నెట్వర్కింగ్ అనేది అలాగే ఫ్రెండ్లీ మేనర్‌లో బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే గేమ్స్ అండ్ యాక్టివిటీస్. నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్. డిఫరెంట్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్‌లో మీరు పాల్గొంటారు. లైక్ ఇలాగా అట్మాస్ఫియర్ అనేది ఫ్రెండ్లీ మేనర్‌లో ఉంటుందనమాట. నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఫర్ లెర్నింగ్. ఆపర్చునిటీస్ ఫర్ లెర్నింగ్ అంటే, ఇప్పుడు మీరు స్టార్టప్‌లో వర్క్ చేస్తున్నారు. మీరు ఒక ఎంట్రీ లెవెల్ గ్రాడ్యుయేట్ అయినా సరే, మీరు సీఈఓస్ అండ్ సీటీఓస్ పక్కన కూర్చొని వర్క్ చేయొచ్చు. ఆ టైంలో ఏమవుతుంది వీళ్ళంతా నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటారు కదా! అంటే మీకు టెక్నికాలిటీ ఒక్కటే కాదు. లైక్ డిఫరెంట్ స్కిల్స్ అనేవి మీరు నేర్చుకోగలరు. అంటే బిజినెస్ డెవలప్‌మెంట్ కానీ, అలాగే మార్కెటింగ్ కానీ, టీమ్ రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేయడము. లైక్ సీనియర్స్‌తో మనకి ఎంగేజింగ్‌గా ఉండడం వల్ల చాలా యాస్పెక్ట్స్‌లో మనకి హెల్ప్‌ఫుల్ అవుతుందది. సో, అక్కడ మీకు లాంగ్ లాంగ్ టర్మ్‌లో మీకు హెల్ప్ అవుతుందది. నెక్స్ట్ క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీ అనేది సంథింగ్ ఇప్పుడు మీరు ఫ్రెషర్‌గా ఒక ఎంఎన్‌సీస్‌లో జాయిన్ అయ్యారనుకుందాము. అక్కడ మీకు ఏంటి మీ వర్క్ పర్టిక్యులర్ సమ్ వర్క్ ఉంటుంది. అది చేసేస్తారు, వచ్చేస్తారనమాట. అలా కాకుండా ఇక్కడ స్టార్టప్స్‌లో ఏంటంటే మీకు కంపెనీ పరంగా గాని, ఇంకా ఏం చేయొచ్చు అనేది బ్రెయిన్ స్టార్మింగ్‌కి గూడా మీకు సమ్ టైమ్ ఇస్తుంటారు. అంటే మీ వ్యూస్, మీ ఐడియాస్ ఇంకా ఏం చేస్తే బావుంటుంది అనేది చెప్పడానికి వీలుంటుందనమాట. మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్‌సీస్‌లో అది ల్యాకింగ్ అనమాట. సో, యాహ్! అది. నెక్స్ట్ ఏంటంటే షేరింగ్ ఇన్ కంపెనీ సక్సెస్. కంపెనీ సక్సెస్ అంటే సపోజ్ ఇప్పుడు మీ ప్రొడక్ట్ ఆర్ మీరు మీ స్టార్టప్ ప్రొడక్ట్ బాగా సక్సెస్ అయిందనుకుందాము. సంథింగ్ మీ వర్క్ మీరు అందరూ కంట్రిబ్యూషనే ఉంటుంది. సో, ఆహ్, మీకు పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ సక్సెస్‌లో మిమ్మల్ని అలాగా గుర్తుంచుకుంటా వదిలేయరన్నమాట. అది ఒకటి. నెక్స్ట్ ట్రస్ట్ ఆఫ్ లీడర్స్. ట్రస్ట్ ఆఫ్ లీడర్స్. అంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఆహ్, ఆహ్
ఎంప్లాయీస్ దగ్గర ట్రస్ట్ ఉంది మీకు. వాళ్ళెప్పటికి మిమ్మల్ని వదులుకోరనమాట. లైక్ ఇలాంటి రెసిషన్ టైమ్‌లో కానీ జాబ్స్ పోతుంటాయి కదా! స్టార్టప్స్‌లో మీరు ఒక క్రిటికల్ రిసోర్స్ అని చెప్పుకున్నప్పుడు మీ ఒక ట్రస్ట్ ఉంది అనంటే ఎప్పటికి వదులుకోరు. వన్ ఆఫ్ ద బెనిఫిట్ అనమాట అది స్టార్టప్ కంపెనీస్‌లో. ఎంఎన్‌సీస్‌లో లైక్ లే ఆఫ్స్ జరుగుతూ ఉంటాయి కదా! స్టార్టప్స్‌లో మీ ట్రస్టెడ్ రిసోర్స్ అయితే ఆహ్, మిమ్మల్ని అసలు వదులుకోరు. ఇవన్నీ డిఫరెంట్ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ బీయింగ్ ఇన్ ఎ స్టార్టప్ కల్చర్ అనమాట. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకేమన్నా అనిపిస్తే డూ కామెంట్ ఔట్. యాహ్! థాంక్ యూ.